మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ క్యాలెండర్లో వచ్చేటటువంటి చివరి నెంబర్లలో 27 అండి. ఈ 27 విశిష్టమైన సంఖ్య. అలా కలిసి వస్తూ ఉంటాయి అంతే. పాలిటిక్స్లోకి వెళ్ళిందంటే 27 హిస్టరీ క్రియేట్ చేయాలి. 27 బర్త్ డేట్ కింద తీసుకున్నప్పుడు అండి, నేమ్ నెంబర్ కాదు, బర్త్ డేట్ క్యాలెండర్లో వచ్చి 27 వెరీ పవర్ఫుల్. 27 మీకు ఎక్కడ దొరుకుతుంది? వెరీ పవర్ఫుల్ 27 మీకు దొరకాలి అంటే సెప్టెంబర్ 27. అదో లక్షణమైనటువంటి విలక్షణమైనటువంటి నెంబర్ అండి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా అని సెప్టెంబర్ 27 పుట్టడం కుదరదు. సెప్టెంబర్ 27లో ఎవరు పుట్టాలో వాళ్ళే పుడతారండి. అది మన చేతుల్లో ఇప్పటికీ లేదండి, బహుశా ఇంకెప్పటికీ కూడా రాదు. ఈవెన్ ఫ్యాక్టరీలో పిల్లల్ని పుట్టించేసినా సరే. ఈ మధ్య ఎక్కడో నేను చూశాను, చదివాను, సోఫార్ ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానివ్వండి, టెస్ట్ ట్యూబ్ బేబీలు ఇవన్నీ వెళ్ళిపోయినాయండి పక్కకి, ఏకంగా ఫ్యాక్టరీ నేనంట. మనకు కావాల్సినట్లుగా కళ్ళు, ముక్కు, చెవులు, ఎంత తెలివితేటలు కావాలి, ఎంత హైట్ ఉండాలి, ఏ కలర్ ఉండాలి, ఇవన్నీ డిజైన్ చేసేసి పిల్లల్ని తయారు చేస్తున్నారట. ఏమో మరి ప్రపంచం అలా మారిపోతే మారిపోవచ్చు. అప్పుడు బ్యాలెన్స్ దెబ్బతింటుంది కదండి. బహుశా అప్పుడు ప్రపంచం తలకిందులు అవుతుందేమో తెలియదు. అలాగా సెప్టెంబర్ 27లో పుట్టడం అనేది ఒక వరం అండి. అన్నీ ఉన్న నెంబర్ అంటాం చూసారా, 27. వీళ్ళు పాలిటిక్స్లో ఏదైనా స్థాపించడం, ఉవ్వెత్తున్న తారాస్థాయికి వెళ్ళటం, పడిపోవటం 27 లక్షణం అండి. వీళ్ళు రావడం అలాగే వస్తారు, ఎగరటం అలాగే ఎగిరేస్తారు, పడిపోవడం కూడా అలాగే పడిపోతుంటారు. వెరసి హిస్టరీలో ఒక పేజీని 27 సొంతం చేసుకుంటుంది, ఎటువంటి రూపంలో అయినా సరే. సరే 27లో ఇంత పవర్ఫుల్గా ఉండడానికి ఏం కారణాలు ఉన్నాయబ్బా అని మీరు బోతద్దం పెట్టి వెతికేసినా ఏముంది, 27లో 2 చంద్రుడు 7 కేతువు, కుదరదంట అని శతభిషలు ఇవి మనకు అవసరం లేదు. సెప్టెంబర్ 27 అదొక క్వాలిఫికేషన్, చెప్పాలి అంటే అదొక క్వాలిఫికేషన్. దాంట్లో మీరు గ్రహాలు అవి పెట్టేస్తే ఆ సెన్స్ అంతా పోతుందండి, సెన్స్ ఉండదు. సో 27 ఏం కావాలనుకుంటే అది చేస్తుంది. నేను డాక్టర్ అవుతాను, అయిపోతుంది. నేను ఇంజనీర్ని, అవుతుంది. నేను ఐఏఎస్ని, అవుతుంది. అనుకుని అవ్వడం ఉంటుంది చూశారు, అది 27 చేయగలదండి. 27కి యథాప్రకారం అవసరమైన చోట ఉవ్వెత్తున కోపం వచ్చేస్తుంది. అవసరం అనుకుంటే చాలు మొసలి పట్టు ఖచ్చితంగా పట్టేస్తుందండి. నచ్చిన దానికోసం ఖండాలు దాటి వెళ్ళిపోవడం 27 స్పెషాలిటీ. ఏ వయసులోనైనా సరే నేను చేసేది కరెక్ట్ అని ఎదురు తిరిగి నిలబడుతుంది చూసారా, అది సెప్టెంబర్ 27. ఏం చేద్దామండి, ఈ లక్షణాలన్నీ 27కు ఉన్నాయి. కాబట్టి ఆ 27లో ఎటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి ఉంటే బాగుంటుందో అటువంటి లక్షణాలు ఉన్న వ్యక్తి మాత్రమే సెప్టెంబర్ 27 పుడతారు. అన్ని 27లు ఉన్నాయి, ఇంచుమించుగా ఇలాగే ఉంటాయంటే సెప్టెంబర్ 27 కాస్త డిఫరెంట్ అండి. సో పదవి, ఉపాధిని స్థాపించటం, ఎదగడం, పడిపోవటం, తిరిగి ఇదంతా గత వైభవం కదా అని నెమ్మరేసుకోవటం 27కి వెరీ కామన్ అండి. ఒక నావెల్ చదివినట్లు ఉంటుందండి సెప్టెంబర్ 27 జీవితం ఓ నావెల్గా. ఎన్ని మలుపులో, ఎన్నెన్ని కిక్స్, ఎన్నెన్ని రకాల విన్యాసాలు. 27లో ఏదైనా సాధ్యమే. ప్రపంచంలో జరిగే అనేక విషయాలు చూస్తూ ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నేనేం చేసినా కరెక్ట్ అంటారు చూసారా, నన్ను ఏవి ఆపలేవు, నన్ను బంధించి ఉంచగలిగినటువంటివి ఏవీ లేవు అని అంటూ ఉంటారు. కానీ మనిషిని బంధించడానికి ఏవో కావాలి, ఒక తాడు సరిపోదు. కానీ కట్టేది ఎవరండి? ఆ పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు? అక్కడ 27 ఒక అడుగు దూరంలో నించోబెడుతుందండి పరిస్థితులు. అది 27లో ఉన్న శక్తి. అర్థమైంది కదండి. సో ఇప్పుడు మా పిల్లలు సెప్టెంబర్ 27లో పుట్టాలి అనుకోకండి, వాళ్ళతో వేగడం చాలా కష్టం, గుర్తుపెట్టుకోండి. అఫ్కోర్స్ మిగిలిన లైఫ్ అంతా బాగుంటుంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రూల్ చేస్తారు, అన్నీ బాగుంటాయి. కానీ వాళ్ళని పెంచే క్రమంలో తల్లిదండ్రులు కాస్త ఇబ్బంది పడిపోవాల్సిందే. వాళ్ళు పెరిగే క్రమంలో ఫ్రెండ్స్ ఇబ్బంది పడాలి, వాళ్ళు పొలిటికల్ లైన్లో కొంతమంది అన్యాయంగా బలైపోవాలి. ఉంటాయి, ప్రతిదీ ఉంటుందండి. గంధం చెట్టుని కోసి అరగదీస్తే తప్ప గంధం చెక్క రాదు. అలాగే 27 కూడా అంతే. ఎక్కడ కోసేయాలో అక్కడ కోసేస్తుంది, ఎక్కడ నరికేయాలో అక్కడ నరికేస్తుంది, దారి వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది 27 లక్షణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.